వేదిక మీద ఉన్న సునీలమ్మ గారికి, మిగిలినటువంటి గౌరవ సేవకులకు, ఈ 5 రోజుల వాక్య ధ్యాన సదస్సులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆహ్వానం అందుకొని వచ్చిన ప్రియులైన విశ్వాసులందరికీ పేరు పేరున ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ 5 రోజులు సమయాన్ని దృష్టిలో ఉంచుకొని చాలా వేగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నడిపించుకోవాలి కనుక త్వరగా మనము వాక్యంలోని ప్రవేశిద్దాం. సమయాన్ని వినియోగించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయచేసి ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, మరొక నూతన ఏడాదిలోనికి మమ్మల్ని ప్రవేశింపజేసి మా ఆత్మలను రక్షించుటకు శక్తి గల అమూల్యమైనటువంటి మీ మాటల ధ్యానంలోనికి మరొకసారి సజీవుల లెక్కలో ఉంచి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. భూమి మీద జీవించడానికి యోగ్యత, అర్హత ఏమాత్రము లేని మమ్ములను మీ కృపా కటాక్షములతో మీ చల్లని చూపును మా మీద ఉంచి ఈ రీతిగా ప్రతిక్షణం మీ రెక్కల కింద భద్రపరుచుకుని ఉంచుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఆయన. ప్రత్యేకించి తండ్రి, మా ప్రియులు మీ దాసులు జోసెఫ్ గారిని మీరు ప్రేమించి మీరు ఆదరించిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ ప్రేమతో మరొకసారి ఈ సందేశంలోనికి ప్రవేశిస్తుండగా సహాయం చేయమని అర్థిస్తూ ధ్యానించే శక్తిని మాకు ప్రసాదించమని వేడుకోవచ్చు. మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు, ప్రియరక్షకుడైన యేసు స్వామి వారి మహిమగల నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మన ముందు ఈ సందేశము కోసం 50 నిమిషాల వ్యవధి ఈ సెషన్లో మనకుంది. దాన్ని జాగ్రత్తగా మనం వినియోగించుకుందాం. అనగా సుమారు 11:30 నేను ముగించాలి. 11 గంటల 30 నిమిషాల వరకు ఈ సమయాన్ని మనం వినియోగించుకుంటూ ముందుకెళ్దాం. ప్రకటించినట్టుగా మన ముందు ఒక గ్రంథ ధ్యానం ఈ యొక్క సదస్సులలో దేవుని కృపను బట్టి మనం చేసుకోబోతున్నాం. ఇది హబక్కూకు గ్రంథ వివరణాన్ని ప్రకటించడం జరిగింది. ఈ గ్రంథ వివరణకు ఈ మొత్తం సదస్సులలో మనకున్నటువంటి సమయం గ్రంథ వివరణ కోసం సుమారు ఒక 7 గంటల వ్యవధి, చివరి రోజు వరకు, ఈ రోజుతో లెక్క పెడితే 7 గంటలలో ఈ గ్రంథాన్ని మనం పూర్తి చేసుకోవాలి. అందువలన ఏ వ్యర్థమైన మాటకు మనం తావివ్వక ప్రతి మాటను కూడా చాలా క్యాల్కులేటివ్గా మనం మాట్లాడుకుంటే తప్ప ఈ గ్రంథ వివరణ పూర్తవదు. దీన్ని మొదటిగా మనసులో ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇకపోతే అసలు బైబిల్లో ఉన్న 66 పుస్తకాలను మనం ధ్యానించవలసిన అవసరం ఉందా అని ముందుగా ఒక ప్రశ్న వేద్దాం. గ్రంథ వివరణలు మనం మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఏమైనా ఉందా? ఒకవేళ ఈ ప్రశ్న మనకు అప్పుడప్పుడు పుడుతూ ఉంటే, ఈరోజు మన ముందున్నటువంటి పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన, ఈ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు కాలవృత్తాంత క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయబడి మన ముందుకు రాలేదు. అర్థం కావడానికి ఒక ప్రశ్న లేదా ఒక మాట. కొంతమంది ఎక్కువగా అడుగుతుంటారు, అన్న మేము బైబిల్ చదవాలని నేర్చుకోవాలనుకుంటున్నాం, ఎక్కడ స్టార్ట్ చేయాలి అని అడుగుతుంటారు ఎక్కువగా. మేము ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా చదివితే బైబిల్ అర్థమవుతుంది, ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అడగడం చాలా సులువే కానీ దానికి సమాధానం అడిగినంత సులువు కాదు. ఉదాహరణకు పాత నిబంధన.
పాత నిబంధనలో ఉన్న పుస్తకాలన్నీ ఆదికాండం నుండి మలాకీ గ్రంథం వరకు, ఈ పుస్తకాలన్నీ కూడా మనకు క్రోనలాజికల్ ఆర్డర్లో సెట్ చేయబడి మన ముందుకు రాలేదు. క్రోనలాజికల్ ఆర్డర్ అంటే కాలవృత్తాంత క్రమంలో ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకం చదవాలి, ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకం చదవాలి, ఏది ముందు రాయబడింది, ఏది తర్వాత రాయబడింది, ఏ గ్రంథములోని సందర్భాలు ముందున్నాయి, ఏ గ్రంథంలోని సందర్భాలు తర్వాత ఉన్నాయి. ఆ ప్రశ్నతో ఆ కోణంలో చదివితే ఇది కాలవృత్తాంత క్రమంలో బైబిల్ని ధ్యానించడం అని అంటారు. క్రోనలాజికల్ స్టడీ ఆఫ్ బైబిల్. కానీ బైబిల్ అలా ఇవ్వబడలేదు మనకు. ఇది కేటగిరీ వైజ్గా సెట్ చేయబడి మన ముందుకు వచ్చింది. ఉదాహరణకు పాత నిబంధనలోని మొదటి 5 పుస్తకాలను మనం పంచకాండాలు అని అంటాం. ఈ పంచకాండాలు ఏముంటాయి, ఏముంటుంది? సృష్టిని దేవుడు సృష్టించడం మొదలుకొని ఇశ్రాయేలీలు కనాను దేశంలోనికి ప్రవేశించినంత వరకు, మోషే గారి మరణంతో ఈ గ్రంథాలు పూర్తవుతున్నాయి, పంచకాండాలు. తర్వాత యెహోషువ గ్రంథము నుండి ఎస్తేరు గ్రంథం వరకు గమనించాలి. యెహోషువ గ్రంథము నుండి ఎస్తేరు గ్రంథం వరకు ఉన్న ఈ పుస్తకాలన్నిటినీ హిస్టారికల్ బుక్స్ అనాలి. అంటే ఇందులో మనం ఎప్పుడు చదివినా మనకు చరిత్ర కనపడుతూ ఉంటుంది. యెహోషువ గ్రంథము నుండి ఎస్తేరు గ్రంథం వరకు మనకు కనిపించేదంతా హిస్టరీ, చరిత్ర. మీకు చరిత్ర తెలియాలంటే ఆ పుస్తకాలు చదవాలి. యోబు గ్రంథము నుండి పరమగీతాల వరకు వీటిని జ్ఞాన గ్రంథాలు లేకపోతే కావ్య గ్రంథాలు అని అంటారు. ఎన్నో పద్య భాగాలు ఇందులో కనబడుతుంటాయి, కీర్తనలు కనబడుతుంటాయి, సామెతలు కనబడుతుంటాయి. రైటింగ్స్ అని అంటాం ఇంగ్లీష్లో. హిస్టారికల్ బుక్స్ తర్వాత మనకు ఉండేది రైటింగ్స్. ఆ తర్వాత మనకు యెషయా గ్రంథం నుండి చివరిదైన మలాకీ గ్రంథం వరకు మనకున్నవన్నీ కూడా ప్రవచన గ్రంథాలు లేదా ప్రవక్తల గ్రంథాలు, ప్రాఫెటిక్ బుక్స్. అవి అంటే మీకు ఇప్పటికీ అర్థమైపోవాలి, పంచకాండాలు ఒకవైపు, చరిత్ర పుస్తకాలు ఒకవైపు, జ్ఞాన గ్రంథాలు లేకపోతే కావ్య గ్రంథాలు ఒకవైపు, చివరిగా ప్రవచన గ్రంథాలు ఒకవైపు. ఈ కేటగిరీలో ఈ పాత నిబంధనలోని పుస్తకాలు సెట్ చేయబడ్డాయి. ఈ కేటగిరీలో మనం ముందుకు రావడం చేత మనకు ఎక్కువగా తలెత్తే ప్రశ్న, బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలలో ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకం చదవాలి, ఏ పుస్తకంలోని సందర్భాలు ముందున్నాయి, ఏ పుస్తకంలోని సందర్భాలు తర్వాత ఉన్నాయి. ఈ ప్రశ్నకు మనకు సమాధానం చాలా సులువుగా దొరకదు. అయితే మీకు అర్థం కావడానికి, అసలు క్రోనలాజికల్ స్టడీ అంటే ఎలా ఉంటుందో అర్థం కావడానికి, ఈరోజు ప్రారంభ రోజు కనుక, ప్రారంభ సెషన్ కనుక, గ్రంథ వివరణల గురించి సరైన అవగాహన అందరికీ ఉండకపోవచ్చు కనుక వారి కోసం ఒక చిన్న పరిచయాన్ని మీకు ఇస్తాను. ఇప్పుడు ఇదే బైబిల్ని పాత నిబంధన మనము కాలవృత్తాంత క్రమంలో సెట్ చేసుకుంటే చివరి 6 పుస్తకాలు ఎలా ఉంటాయి? చివరి 6 పుస్తకాలు. ఇప్పుడు పాత నిబంధనలోని చివరి పుస్తకాలు మనకేంటి? హగ్గై, జకర్యా, మలాకీ పుస్తకాలు కనబడతాయి. అవి ఒక 3 పుస్తకాలు. ఒకవేళ 6 పుస్తకాలను క్రోనలాజికల్ ఆర్డర్లో కనుక మనం బైబిల్ని సెట్ చేసుకుంటే అది ఎలా ఉంటుందో, ఒకవేళ చివరి 6 పుస్తకాల స్వరూపం. ఎందుకు చివరి 6 పుస్తకాలు అంటున్నానంటే, బబులోను చెరలోనికి యూదులు వెళ్ళిన తర్వాత, తిరిగి వచ్చిన తర్వాత, అంటే బబులోను చెరలోనికి వెళ్ళినప్పటి నుంచి, ఇంకా బాగా చెప్పాలంటే బబులోను చెరలోనికి వెళ్ళినప్పటి నుంచి ఉన్న చరిత్ర మనకు తెలియాలంటే బైబిల్లోని ఒక 6 పుస్తకాలను వరుస క్రమంలో మనం పేర్చుకోవాలి. యేసు ప్రభు యొక్క జన్మ సమాచారాన్ని అందించడానికి కూడా మత్తయి సువార్త 1వ అధ్యాయంలో బబులోను చెర గురించి ప్రస్తావన మనకు కనబడుతుంటుంది. యూదులు బబులోను చెరలోనికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, యూదులు బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగింది. ఈ బబులోను చెర అన్నది ఇశ్రాయేలీల చరిత్రలో లేకపోతే యూదుల చరిత్రలో చాలా ప్రాముఖ్యమైంది. భారతదేశంలో మన భారత చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు స్వతంత్రంకు ముందు, స్వాతంత్రం తర్వాత అని ఎలాగైతే మాట్లాడుకుంటామో, బబులోను చెరకు ముందు, బబులోను చెర తర్వాత అన్నటువంటి పదజాలాలు బైబిల్లో ఎక్కువగా కనబడతాయి. గనుక ఇప్పుడు బబులోను చెరలోనికి యూదులు వెళ్ళినప్పటి నుంచి ఉన్న చరిత్ర, దాంతోనే మనకు పాత నిబంధన క్లోజ్ అవుతుంది. బబులోను చెరలోనికి వెళ్ళడం, బబులోను చెర నుంచి తిరిగి రావడం, దీనితోనే మనకు పాత నిబంధన మొత్తం క్లోజ్ అవుతుంది. అలా పుస్తకాలను కనుక మనం సెట్ చేసుకొని ఒకవేళ చదవడం ప్రారంభిస్తే
బైబిల్లోని చివరి 6 పుస్తకాలను ఎలా చదవాలో మీకు చెబుతున్నాను. ఒకవేళ ఓపిక ఉంటే వాటిని నోట్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. నెంబర్ 1, మీరు ఎప్పుడైనా చివరి 6 పుస్తకాలు చదవాలంటే మీరు మొట్టమొదట చదవాల్సింది ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి. బైబిల్లోని చివరి 6 పుస్తకాల స్వరూపాన్ని మీకు ఇస్తున్నాను క్రోనలాజికల్ ఆర్డర్లో, తెలుగులో కాలవృత్తాంత క్రమములో పాత నిబంధనలోని చివరి 6 పుస్తకాలను హెడ్డింగ్ పెట్టుకోవచ్చు మీరు. కాలవృత్తాంత క్రమములో పాత నిబంధనలోని చివరి 6 పుస్తకాల స్వరూపం అని మీరు రాసుకోవచ్చు. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి అదే ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం వరకు, అదే ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం వరకు, 5వ అధ్యాయం 1వ వచనం వరకే చదివి ఆగాలి మీరు. ఒకవేళ బైబిల్ని మీరు ఈ పద్ధతిలో చదవాలనుకుంటే కనీసం 2వ వచనం కూడా చదవకూడదు. ఇక ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదివిన తర్వాత మీరు అక్కడ పుస్తకాన్ని ఆపేసి చదవకుండా, అంటే మామూలుగా మనం రోజుకు ఒక అధ్యాయం చదువుకుంటూ వెళ్ళిపోతాంగా, పాత నిబంధన అంతా ఒకసారి చదివేసి మళ్ళీ కొత్త నిబంధన చదువుకుంటూ వెళ్ళిపోతాంగా, అలా చదివితే క్రోనలాజికల్ ఆర్డర్లో చదువుతున్నట్టు కాదు. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం దగ్గర ఆగేసి మీరు వెంటనే చదవాల్సిన పుస్తకమే హగ్గై గ్రంథం. వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి. హగ్గై గ్రంథం చదవాలి. హగ్గై గ్రంథం అయిన తర్వాత నెక్స్ట్ మీరు చదవవలసిందే జకర్యా గ్రంథం. హగ్గై గ్రంథం తర్వాత మీరు చదవాల్సింది జకర్యా గ్రంథం. మచ్చుకు ఒక వచనం చూద్దాం. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయము. ఎందుకు హగ్గై గ్రంథం చదవాలో మనకు తెలియడం కోసం ఒకసారి ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనంలో ఏముందో చూద్దాం. ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. ప్రవక్తలైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జకర్యాయు యూదా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామమును ప్రకటిస్తే తర్వాత ఏం జరిగిందో 2వ వచనం నుంచి ఉంది. కానీ వాళ్ళు ఏం ప్రకటించారో తెలియాలి. ఏం ప్రకటించారో అక్కడ లేదు. హగ్గై గారు ఏం ప్రకటించారో, జకర్యా గారు ఏం ప్రకటించారో ఆ వచనంలో లేదు, తర్వాత ఉన్న వచనాల్లో కూడా లేదు. వాళ్ళు ఏం ప్రకటించారో తెలియాలంటే ఆ 2 పుస్తకాలు చదివి మళ్ళీ వెనక్కి రావాలి. అంటే మొదట మీరు ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ అధ్యాయం 1వ వచనం వరకు చదివి, అది ఫస్ట్ పాయింట్. అది సెకండ్ మీరు హగ్గై గ్రంథం చదవాలి. థర్డ్ మీరు జకర్యా గ్రంథం చదవాలి. ఆ తర్వాత జకర్యా గ్రంథం అయిన తర్వాత నెక్స్ట్ మీరు చదవాల్సింది మళ్ళీ ఎజ్రా గ్రంథంకి వచ్చి 5వ అధ్యాయం 2వ వచనం నుండి 6వ అధ్యాయం చివరి వచనం వరకు. ఎజ్రా గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనం నుండి 6వ అధ్యాయం చివరి వచనం వరకు చదివి మళ్ళీ ఆగాలి. 7వ అధ్యాయం చదవకూడదు. 6వ అధ్యాయం తర్వాత 7వ అధ్యాయం చదవకూడదు. 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి మధ్యలో ఒక టైం గ్యాప్ ఉంది. ఆ టైం గ్యాప్లో మీరు చదవవలసిన పుస్తకమే ఎస్తేరు గ్రంథం. 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి మధ్యలో మీరు చదవలసిన పుస్తకమే ఎస్తేరు గ్రంథం. మొత్తం చదవాలి. ఎస్తేరు గ్రంథం చదివిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి ఎజ్రా గ్రంథంలోని 7వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయమైన 10వ అధ్యాయం వరకు చదవాలి. ఇది క్రోనలాజికల్ ఆర్డర్. ఇక్కడతో మీకు ఎజ్రా గ్రంథం పూర్తవుతుంది. అంటే ఎజ్రా గ్రంథం ఎప్పుడైనా మీరు చదవాలనుకుంటే మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు చదివేటప్పుడు మీరు మధ్యలో ఎన్ని బ్రేక్లు ఇవ్వాలో మీకు అర్థం కావాలి. బాగుంది. ఇప్పుడు ఎజ్రా గ్రంథం అయిన తర్వాత నెక్స్ట్ మీరు చదవవలసిందే నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా గ్రంథం చదవాలి. నెహెమ్యా గ్రంథం చదివిన తర్వాత చివరిగా మీరు చదవవలసిందే మలాకీ గ్రంథం. ఇప్పుడు మీ కళ్ళ ముందున్నదే బైబిల్లోని పాత నిబంధనలోని చివరి 6 పుస్తకాలను చదవవలసిన పద్ధతి. అడుగుతుంటారు ఎక్కువగా, దేని తర్వాత ఏది చదవాలి, దేని తర్వాత ఏది చదవాలి. ఇప్పుడు మీకు చివరి 6 పుస్తకాల రూపాన్ని మీకు ఇచ్చాను. అలా చదివితే బైబిల్ని మీరు కాలవృత్తాంత క్రమంలో చదువుతున్నట్టు. అలా 66 పుస్తకాలను, ముఖ్యంగా పాత నిబంధన చెప్పాల్సింది నేను, ముఖ్యంగా పాత నిబంధన చదివేటప్పుడు మీరు కేవలం మన ముందుకు వచ్చినటువంటి కేటగిరీ వైజ్గా, గ్రూప్ వైజ్గా వచ్చినటువంటి ఈ గ్రూప్ని మనసులో పెట్టుకొని, ఈ కేటగిరీని మనసులో పెట్టుకొని చదివినంత మాత్రాన మనకు పాత నిబంధన అర్థం కాదు. దానితో పాటు ప్యారలల్గా ఈ కాలవృత్తాంత క్రమాన్ని కూడా మన మనసులో ఉంచుకోవాలి. అప్పుడు గ్రంథ ధ్యానం మనకు సులువు అవుతుంది. ఎవరు ఎందుకు ఎలా మాట్లాడారు, అలా మాట్లాడడానికి దోహదపడినటువంటి సందర్భాలు ఏంటి, ఒక ప్రవక్త ఒక విషయాన్ని వ్రాసాడు అంటే దాని వెనకల కారణం ఏంటి, దాని వెనకల ఏదైనా చరిత్ర ఉందా, దాని వెనకల ఏదైనా చారిత్రక నేపథ్యం ఉందా, ఇలాంటివన్నీ మనం మనసులో పెట్టుకొని చదివితే తప్ప బైబిల్లో ఉన్న గ్రంథాలు మనకు అర్థం కావు. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటనగా, ఇప్పుడు నేను ఇచ్చినటువంటి రూపాన్ని బట్టి మీకు ఒక విషయం అర్థం కావాలి.
బైబిల్లో ఎవరు కూడా ఒక గ్రంథానికి స్పెషలిస్టులు ఉండరని మీకు అర్థం కావాలి. మనం బయట ఎక్కువగా ఈయన దానియేలు గ్రంథం స్పెషలిస్ట్, ఈయన జకర్యా గ్రంథం స్పెషలిస్ట్, ఈయన ప్రకటన గ్రంథం స్పెషలిస్ట్, ఇలా ఒక్కొక్క గ్రంథానికి స్పెషలిస్టులు ఉండరు. బయట గుండె జబ్బుల నిపుణుడు వైద్యుడు, కిడ్నీ జబ్బుల వైద్యుడు, అలా ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క నిపుణుడు ఉంటాడుగా, వైద్యుడు ఉంటాడుగా. ఆ రీతిగా బైబిల్లో ఉన్నటువంటి గ్రంథాలకు స్పెషల్ డాక్టర్స్ కానీ, స్పెషల్ ప్రీచర్స్ కానీ, స్పెషల్ స్పీకర్స్ కానీ ఉండరు. ఎందుకు? ప్రతి పుస్తకం మరొక పుస్తకముతో అనుబంధం కలిగి ఉంటుంది కనుక ఖచ్చితంగా మిగిలిన పుస్తకాలపై ఆధారపడి మిగిలిన పుస్తకాలతో సంబంధం పెట్టుకొని అన్ని పుస్తకాలు చదివితే తప్ప మనకు బైబిల్ అర్థం కాదు. సో బైబిల్ నేర్చుకోవడం చాలా కష్టమైనది. బైబిల్ నేర్చుకోవడం అనేది రాత్రికి రాత్రి వచ్చేది కాదు. ఒక 3 నెలలు మనం తపస్సు చేసినంత మాత్రాన బైబిల్ రాదు. కష్టపడాలి. ఇది నిరంతర ప్రక్రియ. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఈ విషయాన్నంతటిని మనసులో ఉంచుకొని ఈరోజు మనం ఎంచుకున్నటువంటి పుస్తకంలోనికి మనం ప్రవేశిద్దాం. ఒకసారి బైబిల్ తెరిచి మనం ఎంచుకున్నటువంటి పాఠమే లేదా వాక్య ధ్యానానికి ఏర్పాటు చేసుకున్న గ్రంథమే హబక్కూకు గ్రంథం. ఓపెన్ చేద్దాం. పాత నిబంధనలో 770 పేజ్ నెంబర్లో ఈ పుస్తకం మన కంటికి కనబడుతుంది. హబక్కూకు గ్రంథం తీశారుగా, రైట్. అందులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో ఒకసారి గమనించవలసిందిగా మనవి. మొత్తం 3 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 3 అధ్యాయాలను మనము ఎలా పడితే అలా ధ్యానించకుండా మనకున్నటువంటి ఈ 5 రోజులు 7 గంటలు, అది మన పిక్చర్. 5 రోజులు 7 గంటలు. ఈ 7 గంటల వ్యవధిలో ఈ 3 అధ్యాయాలను కొన్ని గ్రూప్స్గా, కొన్ని భాగాలుగా మనం విభజించి దీన్ని ధ్యానించబోతున్నాం. అందువల్ల ఈరోజు మొదటి సెషన్లోనే ఈ గ్రంథం యొక్క విభజన గురించి ఒక పిక్చర్ ఇచ్చేస్తాను. కుదిరితే చివరి వరకు దానికి జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. 3 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకాన్ని మనము 3 ప్రధాన భాగాలుగా విభజిస్తున్నాం. ఈ మొదటి సెషన్లోనే దీన్ని మనసులో ఉంచుకోవాలి. ఈ 3 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకాన్ని 3 ప్రధాన భాగాలుగా దీన్ని మనం విభజిస్తున్నాం. ఈ 3 ప్రధాన భాగాలు: మొదటి అధ్యాయం ఒక ప్రధాన భాగం, రెండవ అధ్యాయము అదొక ప్రధాన భాగం, మూడవ అధ్యాయము అదొక ప్రధాన భాగం. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక ప్రధాన భాగంగా పరిగణించవలసిందిగా మనవి చేస్తున్నాను. రైట్. ఈ 3 ప్రధాన భాగాలలో మనకు మొత్తం 12 ఉపభాగాలు కనబడబోతున్నాయి. 12 ఉపభాగాలు రాసుకోవాలి. సో అధ్యాయాలు 3, ప్రధాన భాగాలు 3, ప్రధాన భాగాలైనటువంటి 3 ప్రధాన భాగాలలో మొత్తం మనము 12 ఉపభాగాలను చూడబోతున్నాం. 12 ఉపభాగాలు. అలా మన భాగాలుగాను ఉపభాగాలుగాను డివైడ్ చేసుకోవడానికి గల కారణం మన గ్రంథం సులభంగా అర్థం చేసుకొని మన మనసులో ముద్రించుకోవడం కోసం. అది గమనించాలి. మనకి ఇలా డివైడ్ చేసుకొని బైబిల్లో హింట్ ఏం లేదు. కానీ గ్రంథాన్నంతటిని చదివితే ఈ 12 ఉపభాగాలు మన కళ్ళ ముందు కనబడతాయి. ఈ 12 ఉపభాగాలు మొదటి అధ్యాయంలో కొన్ని ఉపభాగాలు, రెండవ అధ్యాయంలో కొన్ని ఉపభాగాలు, మూడవ అధ్యాయంలో కొన్ని ఉపభాగాలుగా మనకు కనబడబోతున్నాయని మనకు అర్థం కావాలి. మొత్తం 3 ప్రధాన భాగాలలో ఒక్కొక్క ప్రధాన భాగంలో కొన్ని ఉపభాగాల లెక్క మొత్తం కలిపితే 12 ఉపభాగాలు. అంతేగాని మొదటి ఈ 12ను మీరు డివైడ్ చేసేసి 4 3 12 కనుక మొదటి ప్రధాన భాగంలో 4 ఇక్కడ 4 అక్కడ 4 ఉంటాయని మీరు ముందు లెక్కలు రాసుకోకూడదు. మొత్తం 12 ఉపభాగాలు అక్కడక్కడ కనబడతాయి. ఇది గ్రంథ విభజనను గురించిన ఒక చిన్న పిక్చర్. ఫైన్. ఇక ఈ మొదటి ప్రధాన భాగములోని మొదటి ఉపభాగములోనికి మనం ప్రవేశించడానికి మనకి ఇంకా సమయం పడుతుంది. దానికంటే ముందు గ్రంథమును గురించిన ఒక చిన్న పరిచయాన్ని మనము ఈరోజు మొదటి సెషన్లోనే మనం తీసుకోవాలి. ఇంట్రడక్షన్. పరిచయం లేకపోతే మన గ్రంథం అర్థం కాదు. ఆ పరిచయాన్ని ముందుగా మనం మాట్లాడుకుని తర్వాత మన గ్రంథంలోనికి ప్రవేశిద్దాం. అయితే పరిచయం మాట్లాడుకునే ముందుగా దయచేసి గమనించాలి, బైబిల్లో ఏ విషయాన్నైనా ఏ పుస్తకానైనా దేవుడు మన వరకు తెచ్చాడు అని అంటే ఖచ్చితంగా ఆ గ్రంథంలో నుండి దేవుడు మనతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆ గ్రంథంలో నుంచి ఏదో పాఠాన్ని మనకు నేర్పించాలనుకుంటున్నాడు. అనవసరంగా అవసరము లేకుండా ఏ పుస్తకాన్ని కూడా ఏ మాటను కూడా దేవుడు మన ముందుకు తీసుకొని రాడు. ఇది ముందుగా మీరు మనసులో ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇప్పుడు చరిత్రలో హబక్కూక్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు. అది మనం చదువుకుంటున్నాం. సమాచారాన్ని తీసుకొని మన పుస్తకంలో రాసుకొని ఇంటికి వెళ్ళిపోవాలనేది కాదు ఇక్కడ కాన్సెప్ట్. దీనికంటూ ఒక గోల్ ఉంది, దీనికంటూ ఒక ఆబ్జెక్టివ్ ఉంది. ఆ లక్ష్యం ఏంటని మొట్టమొదట మీరు మనసులో ఉంచుకోవాలి.
ఈ పుస్తకం అయిపోయేసరికి, ధ్యానం అయిపోయేసరికి చివరికి నా జీవితానికి నేనేవో పాఠాలు నేర్చుకోబోతున్నాను, ఆ పాఠాలు నేర్చుకోవడానికి గ్రంథ ధ్యానం మనం ఏర్పాటు చేసుకున్నాం అని ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనసులో ఉంచుకోవాలి. ముఖ్యంగా చెబుతున్న నేను ఈ పాఠము నాకని నేను అనుకుంటాను, వింటున్న మీరు ఈ పాఠం మీకని మీరు కూడా అనుకోవాలి. ఆ అగ్రిమెంట్కి అందరికి వస్తే మనం ముందుకెళ్ళొచ్చు. రెడీ కదా మరి? రైట్, వచ్చేద్దాం. హబక్కూకు గ్రంథాన్ని చూస్తున్నారుగా, పాత నిబంధనలో ఒక పుస్తకంగా అది కనబడుతుంది. ముందుగా పరిచయాన్ని మనం తీసుకుందాం ఈ మొదటి సెషన్లో. హబక్కూకు గ్రంథం మనకు అర్థం కావడానికి మొట్టమొదట ఈ హబక్కూకు అనేటువంటి పేరు గురించి మనము ఒక చిన్న సమాచారాన్ని మనం నోట్ చేసుకుందాం. హబక్కూకు అనేటువంటి పేరు సహజంగా యూదుల మధ్య ఎక్కువగా వినిపించే పేరు కాదు, ఎక్కువ మందికి ఇది ఉన్నటువంటి పేరు కాదు. ఇది సర్వసాధారణంగా వినిపించే పేరు కూడా యూదుల మధ్య, ఇశ్రాయేలీల మధ్య కాదు. అందుకే దీనిని అసాధారణ పేరు అని అంటారు. అన్యూజువల్ నేమ్. చాలా తక్కువ మందికి ఈ పేరు ఉంటుంది. మనకు తెలుగులో కూడా కొన్ని పేర్లు సర్వసాధారణంగా వినపడుతుంటాయి, కానీ కొన్ని పేర్లు ఎప్పుడో కానీ ఎవరికో కానీ ఉన్నట్టుగా మనకు వినపడవు. అంటే సాధారణ పేర్లు, అసాధారణ పేర్లు ఎలాగైతే మనకు తెలుగులో కూడా ఉంటాయో, ఇశ్రాయేలీలకు కూడా హబక్కూక్ అన్నది ఒక అన్యూజువల్ నేమ్, లేకపోతే అసాధారణ పేరు. ఇది హబక్ అనేటువంటి ఒక హీబ్రూ పదము నుంచి మరి సంగ్రహించబడినటువంటి లేదా రూపొందించబడినటువంటి పేరు. హబక్కూకు అన్న పదానికి మూలం హీబ్రూ భాషలో హబక్ అనేటువంటి ఒక పదం. ఇది ఒక వర్బ్ అనగా క్రియాపదం. భాషా భాగాలలో క్రియ అని ఉంటుంది కదా, నామవాచకం, సర్వనామం, క్రియ అని ఎలాగైతే ఉంటాయో, హబక్ అనేటువంటి ఒక వర్బ్, ఒక క్రియ నుంచి ఇది రూపొందించబడినటువంటి పేరు హబక్కూకు. అసలు దీని అర్థం ఏంటి అని అడిగితే, హబక్ అనగా కౌగలించుకును. హబక్ అనగా కౌగలించుకును, టు ఎంబ్రేస్ ఇన్ ఇంగ్లీష్, కౌగలించుకును. ఈ గ్రంథమంతా చదివిన తర్వాత మనకు హబక్కూక్ అన్న ఆయన ఒక భక్తుడని, ఇక లోపలికి వెళ్తే ఆయన ఒక ప్రవక్తని, ఒక దైవజనుడిగా మన కంటి కనబడబోతున్నాడు కనుక హబక్కూకు, హబక్ అంటే కౌగలించుకును బాగానే ఉంది. హబక్కూకు అనేటువంటి పదానికి చివరిగా మనం అర్థం చేసుకుంటే కౌగలించుకునివాడు లేదా కౌగులించుకొనబడినవాడు అని రెండు అర్థాలను మనం రాసుకోవచ్చు. కౌగలించుకునివాడు, తెలుగులో కౌగలించుకోవడాన్ని హత్తుకొను అనేటువంటి మరొక పదం కూడా ఉంది, రెండు రాసుకోవచ్చు మీరు, కౌగలించుకును లేదా హత్తుకొను. ఇక హబక్కూకు అనేటువంటి పదానికి మనం వస్తే కౌగలించుకొనువాడు లేదా హత్తుకొనువాడు, లేదా కౌగలించుకొనబడినవాడు లేదా హత్తుకొనబడినవాడు. ఆయన ఒక ప్రొఫైల్ అంతా చూసినప్పుడు ఈయన దేవుని చేత కౌగలించుకొనబడినవాడు, దేవుని చేత హత్తుకొనబడినవాడు అని మనము ఒక నిర్ధారణకు రావచ్చు. దయచేసి దీన్ని గమనించాలి. హబక్కూకు అన్న పేరు కోసం మనం మాట్లాడుకున్న ఒక చిన్నపాటి పరిచయం ఇది. రైట్, ఇకపోతే హబక్కూకు అన్నటువంటి పేరు ఈ పుస్తకంలో తప్ప ఇక 66 పుస్తకాల్లో ఎక్కడ కూడా కనిపించదు. దీన్ని కూడా మనం గమనించాలి. హబక్కూకు అన్న పేరు ఇక్కడ తప్ప 66 పుస్తకాల్లో ఎక్కడా కనిపించదు. ఉదాహరణకు యెషయా అనేటువంటి ప్రవక్త ఉన్నారు, ఆయన పేరు కేవలం యెషయా గ్రంథంలోనే కాదు, మిగిలిన అనేక పుస్తకాల్లో మనకు ఆయన పేరు కనబడుతూ ఉంటుంది. అలాగే ఇర్మియా గారి పేరు కూడా చాలా పుస్తకాల్లో కనబడుతుంటుంది, దానియేలు గారి పేరు కూడా చాలా పుస్తకాల్లో కనబడుతుంటుంది. కానీ హబక్కూకు గారి పేరు మాత్రం ఇక్కడ తప్ప, ఈ పుస్తకంలో తప్ప ఎక్కడా కనబడదు. కానీ హబక్కూకు గారి పేరు కనిపించకపోయినా హబక్కూకు గ్రంథంలో ఉన్న వాక్యాలు మాత్రం కనపడుతుంటాయి. ఇది గమనిద్దాం. ఇది ఒక చిన్న సమాచారంగా కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఇక ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇంతవరకు హబక్కూకు పేరు గురించి మాట్లాడుకున్నాం. ఆ హబక్కూకు గారి ప్రస్తావన మిగిలిన పుస్తకాలు ఏమైనా ఉందా అని మనం చూస్తే మనకు ఎక్కడ కూడా ఆయన పేరు ప్రత్యక్షంగా వేరే పుస్తకాలలో కనిపించదు. కానీ ఆ గ్రంథంలో ఉన్న వచనాలు మాత్రం మనకు అక్కడక్కడ కనబడుతుంటాయి. దీన్ని గమనించాలి. ఇక ముందుకెళ్తాం పరిచయంలో. వీలైతే మనం ముగించుకోవాలి కనుక ఈ సెషన్లో పరిచయాన్ని. పోతే హబక్కూకు అన్న ఆయన ఏ కాలానికి చెందినవాడు, ఈ పుస్తకం ఏ కాలంలో రాయబడింది అని మనం చూస్తే కొన్ని ప్రవక్తల గ్రంథాలలో వీళ్ళు ఏ కాలానికి చెందినవారో చాలా ఈజీగా చెప్పగలిగే క్లూస్ మనకు దొరుకుతాయి. ఉదాహరణకు యెషయా గ్రంథం తీసుకున్నాం అనుకోండి. యెషయా అనేటువంటి ప్రవక్త ఏ రాజుల కాలంలో ఉన్నాడో ఆ గ్రంథంలో స్టార్టింగ్లోనే చెప్పేస్తాడు. అలాగే ఇర్మియా గ్రంథం కూడా అంతే. ఉదాహరణకు అర్థం కావడం కోసం ఈ రెండు పుస్తకాలు మాత్రం చూద్దాం. దయచేసి బైబిల్ తెరిచి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదవగలిగితే, ఆయన ఏ రాజుల కాలంలో ఉన్నాడో మెన్షన్ చేసి నేను పలానా రాజుల కాలానికి చెందినవాడను అని చెప్పకనే మనకు సమాచారం ఇచ్చేశాడు. చూద్దాం.
ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనం. ఇప్పుడు యెషయా గారు ఏ కాలానికి చెందినవారు అని అడిగితే వెంటనే ఆ రాజుల చరిత్రను మనం చదివి ఆ రాజుల కాలానికి చెందినవాడు. అలాంటప్పుడు మనము టైంను కూడా చెప్పేయచ్చు, పలానా పీరియడ్కి చెందినవాడు. ఏ రాజు ఏ కాలంలో పరిపాలించాడో చరిత్ర చదివితే మనకు అర్థమైపోతుంది. దాన్ని మనం బేస్ చేసుకొని ప్రవక్త అయిన యెషయా గారు పలానా కాలానికి చెందినవాడు అని చెప్పేయచ్చు, ఎందుకు మనకు క్లూ ఇచ్చాడు కనుక. అలాగనే ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట చూద్దాం. మొదటి అధ్యాయం, ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనము చూద్దాం. డైరెక్ట్గా 3వ వచనం, 2-3 వచనములు. ఆమోను కుమారుడైన యోషియా యూదాకు రాజయుండగా, అక్కడ స్టార్ట్ అయింది ఇర్మియా గారికి దేవుని వాక్కు ప్రత్యక్షం అవ్వడం. 3వ వచనం, యోషియా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజయుండగాను, యోషియా కుమారుడగు సిద్కియా యూదాకు రాజయుండగాను. ఇర్మియా గారికి కాలంలో దేవుని వాక్కు ప్రత్యక్షమైనట్టుగా చెబుతున్నాడు. అంటే ఈ రాజుల కాలంలో ఇర్మియా గారు ఉన్నారు, ఆ రాజుల కాలంలో యెషయా గారు ఉన్నారని మనకు డైరెక్ట్గా మొదటి అధ్యాయాలలోనే ఆ పుస్తకాల్లో మన కంటికి కనబడుతుంది. కానీ హబక్కూకు గ్రంథంకి వస్తే అలాంటి క్లూజ్ ఏవి మన కంటికి కనిపించవు. అవసరమైతే ఒకసారి చూద్దాం. మొదటి అధ్యాయం 1వ వచనం హబక్కూకు గ్రంథాన్ని చూద్దాం. ప్రవక్తయగు హబక్కూకు వద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి అనుందే, కానీ ఎప్పుడు వచ్చింది, ఆ కాలంలో ఉన్న రాజులు ఎవరు, ఇలాంటి క్లూజ్ ఏవి కూడా ఈ గ్రంథంలో కనిపించవు. దీనిని బట్టి యెషయా ఏ కాలానికి చెందినవారో మనం ఎంత సులభంగా అయితే చెప్పొచ్చు, ఇర్మియా గారు ఏ కాలానికి చెందినవాడో మనం ఎంత సులభంగా అయితే చెప్పొచ్చో అంత సులభంగా హబక్కూకు గారు పలానా కాలానికి చెందినవాడు అని చెప్పడానికి అంత సులువుగా మనకు అవకాశం లేదు అన్న విషయాన్ని మీరు గమనించాలి. అంటే ప్రవక్తల గ్రంథాలలో వారు ఏ కాలాలకు చెందిన వాళ్ళలో కొంతమంది క్లూజ్ ఇచ్చారు, కొంతమంది క్లూజ్ ఇవ్వలేదు. కొంతమంది ఈజీ క్లూజ్ ఇచ్చారు, కొంతమంది ఈజీగా క్లూజ్ ఇవ్వకున్నా మనకు కొంచెం క్లూజ్ అయితే ఇచ్చిన దాఖలాలు కూడా ఆ ప్రవక్తల గ్రంథాలలో మన కళ్ళ ముందు కనపడుతుంది. ఇప్పుడు హబక్కూకు గారు ఇప్పుడు ఏ కాలానికి చెందినవాడు, ఇంతవరకు ఆయన పేరు గురించి మాట్లాడుకున్నాం మనం. ఇప్పుడు ఆయన ఏ కాలానికి చెందినవాడో తెలుసుకునే ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా రాజుల పేర్లు డైరెక్ట్గా లేకపోయినా ఆయన మనకు చేసిన ఒక చిన్న మేలు ఏంటని అడిగితే, ఆయన గ్రంథంలో ఒకరి ప్రస్తావన ఆయన గట్టిగా తీసుకొని వచ్చాడు. వాళ్ళు ఎవరో చూద్దాం ఒకసారి. 6వ వచనము, 6-7 వచనములు ఒకసారి చూద్దాం. మొదటి అధ్యాయము హబక్కూకు గ్రంథం 6-7 వచనములు. ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని దిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను అని ఆ కల్దీయులు ఎలాంటి వాళ్ళు 7వ వచనంలో చెబుతున్నాడు. ఇక్కడ కల్దీయుల ప్రస్తావన తీసుకొని వచ్చాడు చరిత్రలో. ఇది హబక్కూకు గారి కాలాన్ని నిర్ధారించడానికి మనకు చక్కగా ఉపయోగపడే ఒక మంచి వచనం. 6వ వచనం అన్నది హబక్కూకు గారి కాలాన్ని నిర్ధారించుకోవడానికి, కనీసం గెస్ చేయడానికి ఈ యొక్క అవకాశం మనకి ఈ వచనం కల్పిస్తుంది. కారణం, ఆయన ఒక జనాంగం గురించి ప్రస్తావిస్తున్నాడు. ఎవరు వాళ్ళు? కల్దీయులు అన్నాడు చూడండి 6వ వచనంలో. అది దేవుని మాట. నిజానికి దేవుడు మాట్లాడుతున్నాడు హబక్కూకు గారితో. నేను కల్దీయులను రేపుచున్నాను అన్న మాట మీరు గమనించాలి. రైట్. ఇప్పుడు మన చరిత్రలోకి తొంగి చూస్తే కల్దీయులు బలం పుంజుకున్నది ఎప్పుడు అని మళ్ళీ ప్రశ్నించాలి. కొన్ని సందర్భాల్లో బైబిల్ చదివేటప్పుడు చరిత్రపై ఆధారపడాలి. అందుకే బైబిల్ ఒక హిస్టారికల్ బుక్, ఒక చారిత్రాత్మక పుస్తకం అని మనం ఎప్పుడు కూడా మనసులో ఉంచుకోవాలి. గమనిద్దాం. కొన్ని సందర్భాలలో కొంతమందిని అడుగుతాం. ఒక పెద్ద బామ్మగారు ఉన్నారనుకోండి, అమ్మ నువ్వు ఎప్పుడు పుట్టావో చెప్పగలవా అని అడిగితే, నాకు కరెక్ట్గా డేట్ అయితే గుర్తులేదు బాబు, తేదీ అయితే గుర్తులేదు, కానీ నేను పుట్టిన 10 ఏళ్ళకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందట మా అమ్మ చెప్పిందని చెప్తోంది అనుకోండి. ఇప్పుడు ఆమె ఎప్పుడు పుట్టిందో మనం చెప్పేచ్చు, అంతేనా? ఆమెకు తేదీ అయితే గుర్తులేదట, కాకపోతే ఒక చిన్న విషయం అయితే మనకు క్లూ ఇచ్చింది ఆవిడ. ఏమని? నేను పుట్టిన 10 సంవత్సరాలకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందట అని చెప్పింది. ఇప్పుడు ఆమె ఏ సంవత్సరంలో పుట్టిందో చెప్పండి. 1937 అని చెప్పేయచ్చు. దేన్ని బట్టి మీరు అంత చక్కగా చెప్పగలిగారు? ఆయన మనకు ఒక క్లూ ఇచ్చింది. ఇండిపెండెన్స్ కంటే 10 ఇయర్స్ ముందు నేను పుట్టానని చెప్పడంతో 1937 ఎలాగైతే మనం నిర్ధారించుకున్నామో, ఇప్పుడు హబక్కూకు గారు కూడా ఏ కాలానికి చెందినవాడో మనకు తెలియాలంటే ఇప్పుడు ఆయన మనకు ఒక క్లూ ఇచ్చాడు. దేవుడు ఆయనతో చెప్పినటువంటి మాట, నేను ఇప్పుడు నాతో మాట్లాడుతున్న సమయానికి హబక్కూకు నేను కల్దీయులను రేపుచున్నాను అని అన్నాడు. ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోయి ఇప్పుడు ఎలాగైతే ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందో ఎలాగైతే మనము దానిపై ఆధారపడ్డామో, అలాగనే చరిత్రలో కల్దీయులు బలం పుంజుకున్నది ఎప్పుడు అని మనం హిస్టరీ చదివితే, కల్దీయులు అంటే ఎవరో కాదు, బైబిల్లోని బబులోనీయులు. గుర్తుపెట్టుకుందాం. బబులోనీయులు అన్నా కల్దీయులన్నా ఇద్దరు ఒకటే. బైబిల్లో బాబెలు గోపురం కనపడుతుంది,
బాబెలు అనేటువంటి గోపురం, బాబెలు అనే ప్రాంతం ఉన్నదంతా కూడా కల్దీయ ప్రాంతం, అదంతా కూడా కల్దీయుల ప్రాంతం. ఆ కల్దీయులనే మనము బబులోనీయులు అని కూడా మనం చూస్తాం. కల్దీయులనే మనం బబులోనీయులు అని కూడా చూస్తాం. రైట్. అబ్రహాము గారు కూడా కల్దీయుడు అని బైబిల్లో చూస్తుంటా, మర్చిపోకండి. ఈరోజు ప్రపంచ పట్టణంలో కల్దీయులు అనగా ఇరాకీయులు, కల్దీయులు అనగా ఇరాకీయులు. ఈరోజు ప్రపంచ పట్టణంలో ఉన్న ఇరాక్ దేశమే బైబిల్లో ఉన్నటువంటి కల్దీయ ప్రాంతం. అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం ఒక్కొక్కటి తీసి. ఇప్పుడు హబక్కూకు గారి కాలం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కనుక హిస్టరీలోకి వెళ్ళిపోదాం. అసలు కల్దీయులు బలం పుంజుకున్నది ఎప్పుడు అని అడిగితే, కల్దీయుల కంటే ముందు బైబిల్లో కనిపించే ఒక బలమైన సామ్రాజ్యమే. కల్దీయుల కంటే ముందు అంటున్నాను, తర్వాత కాదు. కల్దీయుల కంటే ముందు బైబిల్లో కనిపించే ఒక బలమైన సామ్రాజ్యమే అష్షూరు సామ్రాజ్యం. అష్షూరు సామ్రాజ్యం బైబిల్లో మనకు అష్షూరీలు కనబడతారు. సన్హెరీబు కదా, ఇలాంటి తిగ్లత్ పిలెసరు, ఇలాంటి రాజులందరూ కూడా అష్షూరు రాజులు, అష్షూరు చక్రవర్తులు. బాగుంది. అష్షూరీయులు పతనమైన తర్వాత కల్దీయులు, అష్షూరీయులు పతనమైన తర్వాత కల్దీయులు పుంజుకున్నారు. హబక్కూకు గారు ఈ గ్రంథములో దేవుడు చెప్పిన మాట ప్రస్తావిస్తూ నేను కల్దీయులను రేపుచున్నాను అన్నాడు. దాని అర్థం ఏంటి? కల్దీయులు బలం పుంజుకుంటున్నారు. కల్దీయులు బలం పుంజుకుంటున్నారంటే అష్షూరీయుల పతనం స్టార్ట్ అయిపోయిందని అర్థం. అష్షూరీయుల పతనం స్టార్ట్ అయిపోయిందని అర్థం. ఇప్పుడు చరిత్రలో అష్షూరీయులు కంప్లీట్గా పతనమైంది ఎప్పుడు, వారి పతనం ఎప్పుడు ప్రారంభమైందని అడిగితే మనందరికీ బాగా తెలుసు, బైబిల్లో నెబుకద్నెజర్ అనేటువంటి ఒక బబులోను రాజు కనపడతాడు కదా. దానియేలు గ్రంథంలో ఎక్కువగా మన కంటికి కనపడతాడు నెబుకద్నెజర్. రైట్. ఈ నెబుకద్నెజర్కు ఒక తండ్రి, అతని పేరు నెబోపలసరు. ఏం పేరు ఇతని పేరు? నెబోపలసరు. నెబుకద్నెజర్ తండ్రి గురించి మాట్లాడుతున్నా. ఇతను క్రీస్తు పూర్వం 626లో సింహాసనం ఎక్కాడు. నెబుకద్నెజరు తండ్రి క్రీస్తు పూర్వం 626లో సింహాసనం ఎక్కాడు. నెబుకద్నెజర్ తండ్రి సింహాసనం ఎక్కడంతో అష్షూరీయుల పతనం స్టార్ట్ అయిపోయింది. మీకు కొంచెం జియోగ్రఫికల్ నాలెడ్జ్ కూడా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో, భౌగోళిక అవగాహన కూడా ఉంటే బాగుంటుంది అనడంతో అని అనుకుంటూ మీకు ఒక చిన్న మ్యాప్ చూపిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను 2 రాజ్యాల గురించి ప్రస్తావించాను కనుక, 2 సామ్రాజ్యాల గురించి ప్రస్తావించబోతున్నాను కూడా గనుక, అష్షూరీయులు కల్దీయులని ఇద్దరు గురించి మాట్లాడుతున్నాను. దయచేసి స్క్రీన్ మీద ఏం చూడకండి, డైరెక్ట్ బైబిల్ తెరవండి. బైబిల్లోనే మనకు ఈ మ్యాప్ కనబడుతుంది కనుక దాని మీద ఆధారపడి చూద్దాం. మీరు రెగ్యులర్ బైబిల్ యూజ్ చేస్తుంటే ప్రకటన గ్రంథం అయిన తర్వాత మొత్తం 4 మ్యాప్లు ఉంటాయి మీకు. ప్రకటన గ్రంథము అయిన తర్వాత మొత్తం 4 మ్యాప్లు ఉంటాయి మీకు. అందులో దయచేసి మొదటి మ్యాప్ తీయవలసిందిగా మనవి. అబ్రహాము ప్రయాణము చేసిన ప్రదేశములని ఒక చిన్న మ్యాప్ కనబడుతుంది, చూడండి దయచేసి. ఉందా? రైట్. బైబిల్ అడ్డంగా తీసి పెట్టుకోవాలి. మీరు కొత్త బైబిల్స్ వాడుతుంటే మీకు 4 మ్యాప్ల కంటే ఎక్కువ ఉంటాయి. ఆ 4 మ్యాప్ల కంటే ఎక్కువ ఉన్న మ్యాప్లలో అబ్రహాము గారి మ్యాప్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయండి. మామూలుగా పాత బైబిల్స్ అయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా 4 మ్యాప్లు కనపడతాయి మీకు. ప్రకటన గ్రంథం అయిన తర్వాత 4 మ్యాప్లు కనపడతాయి. అందులో మొదటి మ్యాప్ గురించి మాట్లాడుతున్నా. అబ్రహాము ప్రయాణం చేసిన ప్రదేశంలో కొంచెం బైబిల్ అడ్డంగా హారిజాంటల్ పొజిషన్లో పెట్టుకోవాలి. కింద బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్కి పైకి వచ్చేసి డైరెక్ట్గా పైకి వచ్చేస్తే అరారత్ కొండ కనబడుతుంది మీకు. కంప్లీట్గా పైన అరారత్ కొండ ఉందా? రైట్. అరారత్ కొండ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? నోవాహు గారి ఓడ నిలబడింది అక్కడే. రైట్. అక్కడ నోవాహు గారి ఫ్యామిలీ దిగి అలా కిందికి వచ్చేస్తే కింద ఒక పెద్ద మైదానం కనపడుతుంది మీకు. ఆ మైదానంలో మీకు అష్షూరు అనేటువంటి ఒక ప్రాంతం కనపడుతుంది. గమనించాలి. అష్షూరు ఉందా? పెద్ద అక్షరాలతో ఉంది. ఆ అష్షూరు అనేటువంటి పెద్ద అక్షరాల దగ్గర నీనేవే అనే ఒక చిన్న పట్టణం కనపడుతుంది. నీనేవే అని ఉంది కదా, అది అష్షూరు రాజధాని. పనిలో పనిగా నీనేవేని కూడా చూశారు కనుక నీనేవేకి దగ్గరలో పైన హారాను అన్న ప్రాంతాన్ని కూడా చూడండి. రెండింటిని చూసారా? రైట్. అష్షూరులో నీనేవే, హారాను గుర్తుపెట్టుకొని అలాగనే కిందికి వచ్చేసేయండి. మీకు బాబెలు కనపడుతోంది. అలాగనే కిందికి వచ్చేస్తే మీకు బాబెలు కనబడుతోంది. ఉందా బాబెలు? బాబెలు అన్నది మీకు పదం బయట ఉన్న ప్రాంతం లోపల ఉంది. పదం బయట ఉంది, ప్రాంతం లోపల ఉంటుంది. ఆ బాబెలు అన్న ప్రాంతం అంతా కూడా కల్దీయ ప్రాంతం. పైనున్నదంతా అష్షూరు ప్రాంతం, క్రిందున్నదంతా కల్దీయ ప్రాంతం. ఇప్పుడు బాబెలుకు కిందికి వెళ్తే ఊరు అన్న ఒక ఊరు కనపడుతుంది చూడాలి. ఊరు అన్న ఊరు ఉందిగా. రైట్. అది అబ్రహాము గారు పుట్టిన ఊరు. ఇక్కడ ఆసక్తికరంగా అబ్రహాము గారు పుట్టిన ఊరు పేరే ఊరు. ఎప్పుడైనా మీకు అబ్రహాము గారు పుట్టిన ఊరు పేరు ఏంటి అడిగామనుకోండి, సింపుల్ మీరు ఏం చెప్పాలి?
ఊరు అని చెప్పండి అంతే. ఆయన కల్దీయుడు. ఆ పైన అష్షూరు నుంచి కింద బాబెలు వరకు ఈరోజు ప్రపంచ పటంలో అది మొత్తం ఇరాక్ దేశం. అది మొత్తం ఇరాక్ దేశం. ఈరోజు ప్రపంచ పటంలో అంతా కూడా ఇరాక్ దేశం. ఇరాక్లో అష్షూరు ప్రాంతం మీ కళ్ళ ముందు కనపడుతున్నది ఉత్తర ఇరాక్ అంటారు. కిందికి వస్తే దక్షిణ ఇరాక్ అంటారు. మనకు కూడా భారతదేశంలో ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం ఎలాగైతే ఉందో అక్కడ ఇరాక్ దేశంలో కూడా ఉత్తర ఇరాక్, దక్షిణ ఇరాక్ అని 2 ప్రాంతాలు ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఆ రెండింటి గురించి, అష్షూరు గురించి, కల్దీయ గురించి మాట్లాడుతున్నాను. కల్దీయుల కంటే ముందు ప్రపంచాన్ని శాసించిన సామ్రాజ్యం ఏంటని అడిగితే మ్యాప్లో మీ కళ్ళ ముందు కనపడుతున్న అష్షూరు సామ్రాజ్యం. దాన్ని కేంద్రంగా చేసుకొని, నీనేవేను కేంద్రంగా చేసుకొని, గట్టిగా మనం మాట్లాడుకోవాలి ఈ విషయాన్ని, నీనేవేను కేంద్రంగా చేసుకొని వీళ్ళు ప్రపంచాన్ని పరిపాలించారు అష్షూరు చక్రవర్తులు. అయితే దేవుడు నీనేవెకు పతనం త్వరలో ఉందని ఒక ప్రవక్త ద్వారా చెప్పించాడు. ఎవరా ప్రవక్త? నహూము. ఒకసారి హబక్కూ గ్రంథం కంటే ముందున్న పుస్తకాన్ని చూడండి. ఒకసారి హబక్కూకు గ్రంథం కంటే ముందున్న పుస్తకం నహూము గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం దయచేసి. నీనేవేను గూర్చిన దేవోక్తి అని అన్నాడా? రైట్. 2వ అధ్యాయం 1వ వచనం. అదే నహూము గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు. ఈ ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో, నహూము గారు ప్రవచించిన నీనేవే పతనం ఏదైతే ఉన్నదో ఇది నెరవేరింది. ఇప్పుడు నేను మాట్లాడుతున్న నెబుకద్నెజరు తండ్రి పాలనలో, నెబుకద్నెజరు తండ్రి పేరు ఏం చెప్పాను ఇందాక? నెబూకద్నెజరు. ఇతను క్రీస్తుపురం 626లో గద్దెనెక్కి అతని టార్గెట్ అంతా అష్షూరియలను కూల్చేసే ప్రయత్నంలో భాగంగా మాదీయులను, అలాగనే సిథియనులను, ఇలాంటి వారిని పోగు చేసుకొని అష్షూరుల మీదకి దాడికి దిగి క్రీస్తుపూర్వం 612లో నీనేవేని కుప్పకూల్చేశాడు నెబుకద్నెజరు తండ్రి. ఎప్పుడైతే క్రీస్తుపూర్వం 612లో నెబుకద్నెజరు తండ్రి నీనేవేని కూల్చేశాడో నహూము ప్రవక్త యొక్క ప్రవచనం పూర్తయిపోయింది. నహూము ప్రవక్త యొక్క ప్రవచనం నెరవేరిపోయింది. చెప్పాలి. ఇదంతా హబక్కూకు గారి కోసమే నేను మాట్లాడుతున్నా. హబక్కూకు గారు ఏ కాలానికి చెందినవాడు చేయడానికి కొంచెం చారిత్రక నేపథ్యాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. రైట్. ఇప్పుడు అష్షూరీల పతనం ఎక్కడ స్టార్ట్ అయిందని అడిగితే నీనేవే పతనంతో స్టార్ట్ అయిపోయినట్టే దాదాపుగా. నెబుకద్నెజరు తండ్రి గద్దెనెక్కినప్పుడే వాళ్ళకు అలారం బెల్ మోగింది. 612లో నీనేవే కుప్పకూలిపోయింది. 612లో నీనేవే రాజధానిని కోల్పోయారు అష్షూరీయులు. ఎప్పుడైతే నీనేవేను కోల్పోయారో, ఇందాక మ్యాప్లో మీకు చూపించానుగా, హారాన్ అనే ప్రాంతాన్ని కూడా మనసులో ఉంచుకోమని చెప్పాను ఇందాక. నీనేవేను ఖాళీ చేసి వాళ్ళందరూ కూడా హారానుకి వెళ్ళిపోయి హారానును రాజధానిగా చేసుకున్నారు. అయితే బబులోనీయులు లేదా కల్దీయులు ఎవరైతే ఉన్నారో ఈ కల్దీయులు హారానును కూడా కొట్టి అష్షూరీయులను అక్కడి నుంచి తరిమేశారు. అంటే నీనేవేను కూల్చేసిన కల్దీయులు ఎవరి మీదకి వెళ్ళిపోయారు? మళ్ళీ హారాను మీదకి వెళ్ళిపోయి హారాన్లో కూడా అష్షూరీయులను ఓడించారు. ఇది జరిగింది క్రీస్తుపూర్వం సుమారు 609. ఇది జరిగింది సుమారు క్రీస్తుపూర్వం 609. అంటే అప్పటికే కల్దీయులు బలం పుంజుకుంటున్నారు. ఇప్పుడు మీరు హబక్కూ గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనంలో ఏం చదువుకున్నారు? నేను కల్దీయులను రేపుచున్నాను. అంటే కల్దీయులు బలం పుంజుకుంటున్న రోజులలో హబక్కూకు గారికి దేవుడిచ్చినటువంటి దేవోక్తి. అది మీకు అర్థం కావాలి. రైట్. అయితే హబక్కూకు గ్రంథంలో ఆయన ఇచ్చినటువంటి క్లూస్ ఏవైతే ఉన్నాయో ఆ క్లూస్లో ఇంకొక క్లూ కూడా తీసుకొని ఆయన కాలాన్ని నిర్ధారించుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ హబక్కూకు గ్రంథానికి రండి. ఆయన ఇచ్చినటువంటి క్లూ నంబర్ 1, కల్దీయులు బలం పుంజుకుంటున్నారు. అది క్లూ నంబర్ 1. హబక్కూకు గారి కాలాన్ని నిర్ధారించుకోవడానికి పరిచయ భాగంలో మనం కొన్ని క్లూస్ కోసం వెతుకుతున్నాం గ్రంథంలో. ఆ వెదికే క్రమంలో మనకు ఒక క్లూ దొరికింది. ఆయన కల్దీయులను రేపే కాలంలో ఈ యొక్క దేవోక్తి హబక్కూకు గారికి వచ్చింది. రైట్. అదే క్రమంలో మీకు క్లూ నంబర్ 2 కూడా అర్థం కావాలి. కల్దీయులను రేపుచున్నాడంటే అష్షూరీయుల పతనం జరిగిపోతుందని అర్థం. ఇది క్లూ నంబర్ 2గా మీరు పరిగణించాలి. ఇది క్లూ నంబర్ 2గా మీరు పరిగణించాలి. 2 క్లూస్ దొరికాయి ఇప్పటివరకు గ్రంథంలో మనకు. ఒకటి, కల్దీయులు బలం పుంజుకుంటున్నారు, అష్షూరీయులు పతనమైపోతున్నారు. అష్షూరీయుల పతనం, కల్దీయుల బలం, ఈ రెండింటిని మీరు 2 క్లూస్గా మీరు పరిగణించాలి. ఇకపోతే హబక్కూకు అన్న ఆయన యూదుల మధ్య ప్రవక్తగా ఉండేవాడు. ఎవరి మధ్య? యూదుల మధ్య. రైట్. ఆ యూదుల మధ్యన ప్రవక్తగా ఉన్నప్పుడు యూదా జాతి వారి పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి హబక్కూకు గ్రంథంలో 1వ అధ్యాయము 2వ వచనాన్ని
ఒకసారి చూద్దాం, రెండవ వచనం చూద్దాం చాలు. యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకయుందు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టాను అని చెబుతున్నాడు. అక్కడ వరకు చాలండి, తర్వాత మనం ధ్యానిస్తాం కనుక దీన్ని. అంటే హబక్కూకు గారి పుస్తకాన్ని వ్రాసే సమయానికి యూదుల మధ్య ఏమి జరుగుతుందని అర్థమవుతుంది ఇక్కడ మనకు. బలాత్కారం, కింది వచనాలు చూస్తే అన్యాయం, అవినీతి, అక్రమం, దుర్మార్గత, ఇవన్నీ కూడా యూదుల మధ్య జరుగుతున్నాయి. దీని క్లూ నెంబర్ 3గా మనం పరిగణించాలి. ఎందుకు అనగా యూదుల మధ్య కల్దీయులు బలాన్ని పుంజుకునే క్రమంలో యూదుల మధ్య అవినీతి, అన్యాయం, దుర్మార్గత, అక్రమాలు అన్నవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయని అడిగితే యూదా రాజులలో ఒక రాజుగారి మరణం తర్వాత మనకు బైబిల్లో యూదా రాజులు కనబడతారుగా, ఇశ్రాయేలీల రాజులు, యూదా రాజులు కనబడతారు కదా. అంటే మీకు తెలియని వారి కోసం ఒక చిన్న పిక్చర్ ఇస్తాను. ఇశ్రాయేలీలకు మొదటి రాజు ఎవరు? సౌలు రాజు. సౌలు తర్వాత వచ్చిన రాజు ఎవరు? దావీదు గారు. తర్వాత సొలొమోను, తర్వాత రెహబాము, సొలొమోను కుమారుడు. రెహబాము కాలంలో 12 గోత్రాల ఇశ్రాయేలీల ప్రజలు 2 రాజ్యాలుగా డివైడ్ అయిపోయినట్టుగా బైబిల్ చెబుతోంది. తెలియని వారి కోసం పిక్చర్ ఇస్తున్నాను, లోపలికి వెళ్ళట్లేదు. 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలు రెహబాము కాలంలో అందరూ కలిసి ఒకటే రాజ్యంగా ఉండకుండా 2 రాజ్యాలుగా డివైడ్ అయిపోయారు సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో. అప్పటి నుంచి ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం అని 2 రాజ్యాలు డివైడ్ అయిపోయాయి 12 గోత్రాల వారి మధ్య. ఉత్తర రాజ్యంలో 10 గోత్రాల వారు, దక్షిణ రాజ్యంలో 2 గోత్రాల వారు ఇశ్రాయేలీల మధ్య. 10 గోత్రాల వారిని ఇశ్రాయేలీలు అని పిలిచారు బైబిల్లో. వారిని పరిపాలించిన వారు ఇశ్రాయేలీల రాజులు. దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి గోత్రాలు యూదులు మరియు బెన్యామీనీలైతే వీళ్ళందరినీ కూడా యూదా రాజ్యముగా బైబిల్లో పిలవడం జరిగింది. ఆ యూదా రాజ్యాన్ని పాలించిన వారిని యూదా రాజులు అని బైబిల్లో పిలిచారు. వాళ్ళు రెహబాము తర్వాత వచ్చిన రాజులతో మనకు కళ్ళ ముందు కనబడతారు. రెహబాము తర్వాత అతని కుమారుడు అబియా, ఆసా, యెహోషాపాతు, ఈ రీతిగా మనకు బైబిల్లో ఉంటారు. అయితే యూదా రాజులలో చివరి 5 రాజుల గురించి అవసరం కనుక ప్రస్తావిస్తున్నా. యూదా రాజులలో చివరి 5 రాజుల గురించి నేను ప్రస్తావిస్తున్నాను. ఆ చివరి 5 రాజులలో మొదటి వాడే యోషియా. ఎవరైనా యోషియా, బైబిల్లో మనకు రాజైన యోషియా కనబడుతూ ఉంటాడు. గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు హబక్కూకు గ్రంథములో 1వ అధ్యాయం 2వ వచనంలో మనము 2, 3, 4 వచనాలలో యూదుల మధ్య బలాత్కారం, అన్యాయం, దుర్మార్గం ఇవన్నీ కనబడుతున్నాయని చెప్పానే. ఇవన్నీ కూడా ఎవరి మరణం తర్వాత జరిగాయని ప్రశ్నిస్తే మీరు రాజుల గ్రంథాన్ని, దినవృత్తాంతాల గ్రంథాన్ని మనం చదివితే ఇప్పుడు నేను ప్రస్తావించిన యోషియా అన్న రాజుగారి మరణంతో యూదులకు చెప్పాలంటే ఒక వెలుగు రేఖనే మాయమైనట్టుగా, చీకటి మేఘాలు కమ్ముకున్నట్టుగా చరిత్ర మాట్లాడుతుంది. గుర్తుపెట్టుకోండి, యూదా రాజుల చరిత్రలో ఇక చివరి మంచి రాజు నేను మాట్లాడవలసింది, మీరు తెలుసుకోవాల్సింది కూడా ఈ రాజు గురించే. ఈయన పేరు యోషియా. ఈయన చనిపోవడంతో యూదుల మధ్య భయంకరమైన అవినీతి, యూదుల మధ్య భయంకరమైన బలాత్కారం. యోషియా అంత మంచి రాజు చరిత్రలో బహుశా కనబడడేమో అని చెప్పాలి. అలాంటి గొప్ప రాజు కడుపున పుట్టిన కుమారులు యూదా పతనానికి మరింత దోహదపడ్డారు. అలాంటి దోహదపడిన వారిలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిందే యోషియా కుమారులలో ఒకడైన యెహోయాకీము అనేటువంటి వ్యక్తి గురించి. ఎంతమంది గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను? మొత్తం 5 రాజులు అని చెప్పాను. 5 రాజులు మొదటివాడు ఎవరు? చివరి 5 రాజుల్లో యోషియా అని చెప్పాను. ఆ యోషియా కుమారులలో ఒక కుమారుడు పేరు యెహోయాహాజు. 3 నెలలు మాత్రమే పాలించి చచ్చిపోతాడు. యెహోయాహాజు తర్వాత హబక్కూకు గ్రంథం మనకు అర్థం కావడానికి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన రాజే ఇప్పుడు నేను చెప్పిన యోషియా అనేటువంటి రాజుగారి కుమారులలో ఒకడైన యెహోయాకీము. ఎందుకు ము అనే అక్షరాన్ని గట్టిగా నొక్కుతున్నానంటే యెహోయాకీము అనే రాజే కాకుండా తర్వాత యెహోయాకీను అనేటువంటి రాజు కూడా వస్తాడు. మీరు యెహోయాకీను గురించి నేను మాట్లాడట్లేదు, యెహోయాకీము గురించి మాట్లాడుతున్నాను. బైబిల్లో ఇతనిని ఎల్యాకీము అని కూడా పిలిచారు. బైబిల్లో మీకు ఎల్యాకీము అనే రాజైనా యెహోయాకీము అనే రాజైనా 2 పేర్లు కూడా ఒక వ్యక్తినే సూచిస్తున్నాయి అని మీరు అర్థం చేసుకోవాలి. క్లియర్ కదా పిక్చర్? ఒకసారి బైబిల్ తెరిచి యెహోయాకీము గురించి ఒక చిన్న పరిచయాన్ని మనం చూద్దాం. రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథము
ముందుగా యెహోయాకీము తండ్రి అయిన యోషియా గురించి ఒక మాట చదువుకొని మనము యెహోయాకీము దగ్గరికి వెళ్దాం. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 25. అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడును లేడు, అతని తరువాతనైనను అతని వంటి వాడు ఒకడును లేడు. ఎవరి గురించి అనుకుంటున్నా ఇదంతా? యోషియా గురించి. ఎవరి గురించి ఇదంతా? యోషియా గురించి. గుర్తుపెట్టుకోండి, రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయంలో మనం మాట్లాడుకుంటున్న యోషియా యొక్క సంస్కరణలు కనబడతాయి. సమాజ సంస్కరణల కోసం ఆయన పాటుపడిన విషయం. అంతకుముందు అతని తండ్రి కానీ అతని తాతగారు కానీ చేసిన అరాచకాలను మాఫీ చేయడానికి, అంటే దేవుణ్ణి వాళ్ళ తండ్రి యోషియా ఒక తండ్రి కానీ యోషియా ఒక తాత కానీ వాళ్ళు ఎంత దేవుణ్ణి గాయపరిచారో మనకి ఈ సెమినార్లలో ఒక 4 ఏళ్ళ కిందట ఉండ్రాజవరంలో దుష్టులను మించిన దుష్టులను ఒక పాఠం చెప్పాను. అప్పటి నుంచి అటెండ్ అవుతున్న వాళ్ళకి కొంచెం గుర్తే ఉండాలి. ఆ పాఠంలో ఒక వ్యక్తి గురించి చెప్పాను, హిజ్కియా కుమారుడైన మనష్షే గురించి. హిజ్కియా అనేటువంటి రాజు ఉంటాడు, 15 సంవత్సరాల ఆయుష్ను పొందినవాడు బైబిల్లో. అతని కుమారుడు మనష్షే, ఆ మనష్షే కుమారుడు ఆమోను, ఆమోను కుమారుడే యోషియా. అంటే హిజ్కియా యొక్క మునిమనవాడి గురించి నేను మాట్లాడుతున్నాను. యోషియా అంటే ఎవరో కాదు, మనకు బాగా తెలిసిన హిజ్కియా యొక్క మునిమనవడు. హిజ్కియా తర్వాత కొడుకు చాలా దుర్మార్గుడు మనష్షే, అతని కుమారుడు కూడా చాలా దుర్మార్గుడు ఆమోను. కానీ మునిమనవుడు మాత్రం చెప్పాలంటే యూదుల చరిత్రలో ఒక గొప్ప స్టార్ అనే చెప్పాలి, ఒక వెలుగును తీసుకొని వచ్చిన వాడనే చెప్పాలి. అలాంటి యోషియా తెచ్చిన సంస్కరణల గురించి మీకు తెలియాలంటే ఈ రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయము మీరు తప్పకుండా చదవాలి టైం తీసుకుని. తర్వాత ఆ రాజు గురించి మనకు బైబిల్లో కనబడుతున్న సాక్ష్యం ఏంటి? అతనికి ముందు కానీ అతని తర్వాత కానీ ఇతని వంటి రాజు ఎవడు లేడు అనేటువంటి సాక్ష్యం ఇతని గురించి గొప్పగా కనబడుతోంది. రైట్. ఇతను చనిపోయిన తర్వాత ఇతని కుమారుడు యెహోయాహాజు అనే అతను రాజు అవుతాడు. కేవలం 3 నెలలు మాత్రమే పాలించి ఐగుప్తుకి ఇతను చెరగొనపోబడతాడని మనకు 31వ వచనంలో అదే అధ్యాయంలో కనబడుతుంది. ఇప్పుడు అతని గురించి కూడా మనకు అవసరం లేదు కనుక డైరెక్ట్గా యోషియా యొక్క మరొక కుమారుని దగ్గర మనం వెళ్ళిపోదాం. దయచేసి అందరూ కూడా 36వ వచనాన్ని చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. 36, 37 వచనములు అందరూ చూద్దాం. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయము 36 మరియు 37 వచనములు. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏళ్ల వాడై యెరూషలేమున 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి రూమా ఊరివాడైన పెదాయా కుమార్తెయగు జెబుదా. ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచేను. ఇది ఇతని ప్రొఫైల్. తండ్రి ఎంత గొప్పోడో కొడుకు అంత భ్రష్టుడిగా కళ్ళ ముందు కనపడుతున్నాడు. ఇతని ఖచ్చితంగా మనసులో పెట్టుకోండి. యెహోయాకీము, ఇతనిని ఎల్యాకీము అని కూడా అన్నారు పైన 34వ వచనంలో, అది కూడా నోట్ చేసుకోవాలి. ఇతని అసలు పేరే ఎల్యాకీము, కానీ తర్వాత ఇతనికి యెహోయాకీము అని ఒక రాజు అతనికి మారు పేరు పెట్టినట్టుగా పై వచనాలు మీకు చదివితే మీకు అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు యెహోయాకీము ఎవరు అని అడిగితే మనకు అర్థమైపోయింది అక్కడ యెహోవా దేవుని దృష్టికి చెడు నడత నడిచిన వాడుగా మన కళ్ళ ముందు కనబడుతున్నాడు. ఎవరు చనిపోయిన తర్వాత ఇతను రాజయ్యాడు? తన తండ్రి చనిపోయిన తర్వాత. తండ్రి ఎవరు? యోషియా. ఈ యోషియా అన్న ఆయన ఎప్పుడు చనిపోయాడని అడిగి, కాలం కోసం ఇదంతా కాలం కోసమే మనం పరిగెత్తున్నాం. యోషియా అన్న ఆయన ఎప్పుడు చనిపోయాడని అడిగితే క్రీస్తు పూర్వం 609లో. క్రీస్తు పూర్వం 609లో. ఈయన 609లో చనిపోయిన తర్వాత ఇతని కుమారులలో ఒక్కడైన యెహోయాహాజు 31వ వచనంలో 3 నెలలు మాత్రమే పాలించి ఐగుప్తుకి వెళ్ళిపోయాడు, చెరపట్టబడ్డాడు. అతని తర్వాత యెహోయాకీము రాజైపోయాడు. అనగా యెహోయాకీము రాజైంది 609 నుంచి 608 మధ్యలో క్రీస్తుపూర్వం. క్రీస్తుపూర్వం 609 నుంచి 608 మధ్యలో. ఎప్పుడైతే యెహోయాకీము గద్దెనెక్కాడో అప్పటి నుంచి యూదుల మధ్య ఇప్పుడు మనం హబక్కూకు గ్రంథంలో చదువుతున్నట్టుగా భయంకరమైన బలాత్కారం, భయంకరమైన అన్యాయం, భయంకరమైన దుర్మార్గత ఇవన్నీ కూడా పేట్రేగిపోయాయి. అంటే మనకు 3 క్లూజ్ హబక్కూకు గ్రంథంలో దొరుకుతున్నాయి ఆయన కాలాన్ని నిర్ధారించుకోవడానికి. నంబర్ 1, కల్దీయులు బలం పుంజుకున్నారు, అష్షూరీయులు పతనమయ్యారు. నంబర్ 2, కల్దీయులు బలం పుంజుకోవాలి, అష్షూరీయులు పతనమైపోవాలి, అండ్ యూదుల మధ్య బలాత్కారం స్టార్ట్ అవ్వాలి. ఈ 3 చోటు చేసుకున్న
కాలమే యూదులకు రాజుగా గద్దెనెక్కిన యెహోయాకీము తర్వాత అతని ఏలుబడిలో, అంటే దీనిని బట్టి 609 తర్వాత హబక్కూకు గారు యూదుల మధ్య జరుగుతున్న పరిస్థితులను బట్టి దేవునితో మాట్లాడుతుండగా ఈ గ్రంథం బయటకు వచ్చింది. ఈ గ్రంథం బయటకు వచ్చింది 609 తర్వాత. ఇప్పుడు గద్దెనెక్కిన 2 నెలలకి ఇతను తన ఒరిజినాలిటీ చూపించాడుగా యెహోయాకీము. అంటే ఒక టైం తీసుకుంటాడు, 6 నెలలు కావచ్చు, 1 ఇయర్ కావచ్చు. పోతే కల్దీయులు కంప్లీట్గా సింహాసనం తీసుకుంది. నెబోపొలసర్ అనేటువంటి అతని రాజు, ఎవరి గురించి అయితే నేను మాట్లాడుతున్నానో, అతని కుమారుడు నెబుకద్నెజర్ ఎప్పుడైతే సింహాసనం ఎక్కాడో అప్పటి నుంచి నియో బాబిలోనియన్ ఎంపైర్ అంటారు, అంటే నవీన బబులోను సామ్రాజ్యం ఉనికిలోనికి వచ్చింది. అది 605లో. అంటే దీని అంతటి నేను చెప్పింది దేనికి అనగా 609 నుంచి 605 మధ్యలో యూదుల పరిస్థితి ఎలాగుందో మనం చదివితే ఆ పరిస్థితిని కళ్ళకు కట్టినట్టు ప్రస్తావించాడు హబక్కూకు గారు. దీనంతటిని మనసులో పెట్టుకుంటే హబక్కూకు గారు 609 నుంచి 605 మధ్యలో అనంటే కల్దీలను ఇంకా రేపుచున్నానన్నాడు దేవుడు. ఇంకా వాళ్ళు కూర్చున్నట్టుగా చెప్పలేదు అక్కడ. రేపుచున్నానంటే త్వరలో వాళ్ళందరూ పైకి వచ్చేసి సింహాసనం ఎక్కుతారన్న ఆలోచనలు దేవుడు చెబుతుండడం చేత ఇంకా 605 కూడా రాలేదని మనం మాట్లాడుకోవాలి. 609 క్రాస్ అయిపోయింది, 605 ఇంకా రాలేదు. 609 క్రాస్ అయి 605 మధ్యలో ఈ యొక్క కాలం ఉందనంటే సుమారు 607 అని మనం ప్రస్తావించవచ్చు. గనుక హబక్కూకు గ్రంథం ఎప్పుడు వ్రాయబడింది అన్న ప్రశ్నకు సమాధానం సుమారు క్రీస్తు పూర్వం 607 అని మీరు రాసుకోవచ్చు. సుమారు క్రీస్తు పూర్వం 1 సంవత్సరం అటో ఇటో 607 అని మీరు రాసుకోవచ్చు. 607 అనే కాలాన్ని మనం నిర్ధారించుకోవడానికి గ్రంథములోని కొన్ని క్లూస్ పై మనం ఆధారపడ్డామని పదే నేను చెబుతున్నాను. రేపొద్దు మీరు కన్ఫ్యూజ్ అయిపోయి కాలం 607 ఎలా వచ్చిందని అనుకుంటున్నారేమో. ఇక్కడ మనకు 3 క్లూస్ తీసుకున్నాం. కల్దీలు రేపబడుతున్నారు, ఇంకా పైకి రాలేదు, ఇంకా కంప్లీట్ శిఖరాగ్ర స్థాయికి రాలేదు, ఇంకా బలం పుంజుకుంటున్న రోజులు అవి. తర్వాత అశ్షూరీయులు పతనమవుతున్న రోజులు అవి. తర్వాత యూదుల మధ్య బలాత్కారం స్టార్ట్ అయిపోయిన రోజులు ఇవి. వీటన్నిటిని మనం చూసుకుంటే యూదులకు యెహోయాకీము అనేటువంటి రాజు గద్దెనెక్కిన తర్వాత ఇవన్నీ మనకు చరిత్రలో కనబడతాయి. కనుక హబక్కూకు గ్రంథం సుమారు క్రీస్తు పూర్వం 607లో కొంచెం 6 నెలలు అటో ఇటో లేదా సంవత్సరం అటో ఇటో వ్రాయబడి ఉంటుందని దయచేసి మీరు మెన్షన్ చేసుకోవచ్చు. రైట్. ఇక ఈ సెషన్ నేను ముగిస్తూ ఒక చిన్న మాట చెబుతున్నాను. 607 అని చెప్పాం కనుక హబక్కూకు గారి సమకాలీకులు ప్రవక్తలు బైబిల్లో ఎవరెవరు ఉన్నారనగా ఇర్మియా గారు. హబక్కూకు గారి సమకాలీకులు బైబిల్లో ఉన్న వాళ్ళు ఎవరని అడిగితే చెప్పాలంటే జెఫన్యా గారు బతికున్నారో మనం గ్యారంటీ చెప్పలేం. జెఫన్యా గారు కొంచెం సీనియర్ వీళ్ళందరికీ. జెఫన్యా గారు ఉన్నారో లేదో గ్యారంటీ చెప్పలేం. కానీ ఇర్మియా గారు పక్కా, దానియేలు గారు పక్కా, యెహెజ్కేలు గారు పక్కా. ఈ ముగ్గురికి సమకాలికుడిగా హబక్కూకు గారిని మనం మాట్లాడుకోవచ్చు. మరి జెఫన్యా గారు అప్పటికే వృద్ధుడైపోయి ఉండొచ్చు, ఆయన బతికే ఉంటే ఉండి ఉండవచ్చు, లేకపోతే లేకపోయి ఉండొచ్చు కూడా. ఎవరెవరిని రాస్తున్నారు ప్రవక్తల పేర్లు మీరు? ఇర్మియా గారు, దానియేలు గారు. దానియేలు యెహెజ్కేలు అంటే యవనస్తులు. ఇర్మియా గారు కొంచెం మరీ యవనస్తుడు కాకపోయి ఉండొచ్చు. ఇర్మియా గారు, దానియేలు గారు, యెహెజ్కేలు వీళ్ళు ముగ్గురు పురుషులైతే అదే కాలంలో ఒక స్త్రీ కూడా ఉండేది. ఈవిడ ప్రవక్త్రిగా ఉండేది. ఆవిడ పేరు హుల్దా. ఏం పేరు ఆవిడ పేరు? ఆవిడని గురించి కూడా ఒక వచనం తీసేసుకోండి. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. 14వ వచనం. కాబట్టి యాజకుడైన హిల్కియాయును, అహీకామును, అక్బోరును, షాఫానును, ఆషాయాయును ప్రవక్త్రియగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఈవిడ కూడా ఇర్మియా గారి సమకాలికురాలు. అంటే హబక్కూకు గారు ముగ్గురు పురుషులు ఎవరైతే ప్రవక్తలుగా ఉన్నారో వారికిని ఒక స్త్రీ దైవజనురాలు, ఆవిడ పేరు హుల్దా. వీళ్ళందరికీ కూడా సమకాలికుడిగా 607 అన్న కాలాన్ని బట్టి మనము చక్కగా వ్రాసుకోవచ్చు. ఇది హబక్కూకు గారి యొక్క కాలాన్ని గురించినటువంటి ఒక చిన్నపాటి పరిచయంగా మీరు దయచేసి మనసులో ఉంచుకోవాలి. హబక్కూకు గ్రంథాన్ని మనం ప్రారంభించుకున్నాం, పరిచయంలో ఉన్నాం. పరిచయంలో బాగా ఆయన పేరు గురించి మాట్లాడుకున్నాం, ఆయన కాలం గురించి మాట్లాడుకున్నాం. ఆ కాలం గురించి మాట్లాడుకునే క్రమంలో యెహోయాకీము రాజుగారి కాలంలో మనం ఈయనను చూస్తున్నామని మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను ఎక్కడైతే ఆపానో మధ్యాహ్నం అక్కడే స్టార్ట్ అవుతుంది కనుక మీరు మధ్యాహ్నం వచ్చేసరికి మానసికంగా ఈ పాయింట్ని మనసులో ఉంచుకొని మీరు ప్రవేశించవలసిందిగా మనవి.
మధ్యాహ్నం వచ్చినప్పుడు మీరు అనుకోవాలి, మేము యెహోయాకీము దగ్గర ఆగాము, అక్కడి నుంచే బండి స్టార్ట్ అవుతుంది అని అందరూ మెంటల్గా ప్రిపేర్ అయ్యి రావాల్సిందిగా మనవి. ఎక్కడ ఆపాం మనము? రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయము 37వ వచనం దగ్గర ఆపాం. నేను మధ్యాహ్నం అక్కడే స్టార్ట్ చేస్తున్నాను చెప్తున్నాను. అందుకే రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయము 37వ వచనం దగ్గర ఆపాను. అక్కడి నుంచే మధ్యాహ్నం సెషన్ స్టార్ట్ అవుతుంది. ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారంగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచేను. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కనుక దయచేసి మీరందరూ దాన్ని గుర్తుంచుకొని 2వ సెషన్లోనికి తర్వాత మధ్యాహ్నం ప్రవేశించవలసిందిగా మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ మొదటి రోజు సదస్సులను మీరు దీవిస్తూ ఈ 2వ వర్తమానాన్ని కూడా మీరు ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీ వాక్యాన్ని చక్కగా ధ్యానించే ప్రయత్నం చేస్తుండగా మమ్మల్ని ఇంకా గొప్పగా నడిపించమని, నేర్పించమని, ఏ మాటల కొరకైతే మేము ఎదురు చూస్తున్నాం ఆ మాటలన్నిటినీ మా హృదయంలో నింపి మమ్మల్ని బలపరచమని వేడుకొనుచున్నాం. తర్వాత మీ కుమారుడు నిలబడి మాట్లాడబోచుండగా బలపరిచి నడిపించి ప్రతి ఒక్కరి జీవితాన్ని కదిలించమని వేడుకొనుచు మీ ప్రియ కుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. థ్యాంక్ యూ.